8 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆ మహిళ యాదృచ్ఛికంగా తన భర్త, కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణను విన్నది. వారు ఆమెను ఒక భారం అనుకున్నారు. అప్పుడే తాను ఆ కుటుంబానికి భారం అయ్యానని ఆమె గ్రహించింది. అయితే ఆమె తన కొడుకును కాపాడటం వల్లే పక్షవాతానికి గురైంది. ఆ సమయంలో ఆమె అల్లరి కొడుకు ఆడుకోవడానికి రోడ్డు మధ్యలోకి పరుగెత్తాడు. వేగంగా వస్తున్న ఒక కారు అతని వైపు దూసుకొచ్చింది. ఆ మహిళ తన కొడుకును కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టింది. కానీ ఆ ధక్కాణంలో ఆమె వెన్నెముక విరిగింది. అలా ఆమె ఒక బ్యాలీ నర్తకి నుండి వికలాంగురాలిగా మారిపోయింది. మొదట్లో ఆమె బాత్రూం ఉపయోగించేటప్పుడు కూడా తన పనులు తాను చేసుకోలేకపోయింది. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని లెక్కలేనన్ని సార్లు అనుకుంది. ఆమె భర్త ఆమెను బ్రతకమని వేడుకున్నాడు. ఆమె కొడుకు తీవ్రంగా బాధపడ్డాడు. అతను ప్రతిరోజు భోజనంలో ఆమెకు నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. తండ్రి కొడుకుల శ్రద్ధ ఆమె ముఖంలో మళ్లీ చిరునవ్వును తెచ్చింది. కానీ 8 ఏళ్ల తర్వాత ఒక రోజు ఆమె తండ్రి కొడుకుల మధ్య రహస్య సంభాషణను విన్నది. ఆ స్త్రీ వారికి స్వేచ్ఛను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె మరణం తర్వాత ఆమె ఆత్మ ఇంటికి తిరిగి వచ్చింది మరియు తన భర్త, కొడుకుల రహస్యాన్ని కనుగొంది. ఆ సమయంలో ఆమె కొడుకు ఒక సహవిద్యార్థితో వీడియో చాటింగ్ చేస్తున్నాడు. ఆ సహవిద్యార్థి తన తల్లి హుందాగా ఉందని పొగిడాడు. తన కారు ప్రమాదం జరిగినప్పటి నుండి వారి కొడుకును తీసుకువచ్చేది తన భర్త యొక్క మహిళా సహాయకురాలినని ఆ స్త్రీకి తెలుసు. ఆ మహిళా సహాయకురాలే తన తల్లి అని ఆమె కొడుకు కూడా ఇతరుల ముందు ఒప్పుకున్నాడు. అతను ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు బాల్కనీలో వీల్చైర్ను చూశాడు. అతను ఇలా అనుకున్నాడు, అమ్మ కొడుకుని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళింది. మరియు ఆమెకు ప్రమాదం జరిగినప్పటి నుండి ఆమె భర్త పనికి వెళ్లలేదు. ఆవిడ తన భర్తకు ఒక భారం అని అందరూ అనుకున్నారు. ఆవిడ తన భర్తను తాకాలని అనుకుంది. ఈ సమయంలో ఒక మహిళా సహాయకురాలి నుండి వచ్చిన ఫోన్ కాల్ అతన్ని హడావిడిగా బయలుదేరేలా చేసింది. బయలుదేరే ముందు తన భార్య బాల్కనీలో విశ్రాంతి తీసుకుంటుందని కూడా అతను అనుకున్నాడు. అందుకే తనకు పని ఉందని, తర్వాత తిరిగి వస్తానని ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత భర్త ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడకు వెళ్లగా ఆ మహిళా సహాయకురాలి మణికట్టుకు గాయమైందని తెలిసింది. వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి ఆ మహిళకు కోపం రాలేదు. ఆ మహిళా సహాయకురాలు తన భర్తను, కొడుకును బాగా చూసుకుంటుందని కూడా ఆమె ఆశించింది. ఊహించని విధంగా ఆ మహిళా సహాయకురాలు ఆమెపై నింద మోపింది. ఆమె మణికట్టుకు అయిన గాయం తన వల్లే అయిందని చెప్పింది. ఇది విన్న భర్తకు చాలా కోపం వచ్చింది. అప్పుడే ఆ మహిళకు అర్థమైంది, ఆ మహిళా సహాయకురాలి మునుపటి ప్రవర్తన అంతా ఒక నాటకమని. ఈ సమయంలో భర్తకు పక్కింటి సెక్యూరిటీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కాపలాదారుడు చనిపోయిన వ్యక్తి తన భార్య పోలికలతో ఉందని చెప్పాడు. ఇది విన్న తర్వాత అతను తన కొడుకును పిలిచాడు. బాల్కనీలో తన తల్లి ఎవరో ఉన్నారని కొడుకు చెప్పాడు. చనిపోయిన వ్యక్తి తన భార్య కాదని నిర్ధారించుకున్న తర్వాత భర్త తాను విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని తన కొడుకుతో చెప్పాడు. కొడుకు అతని నిర్ణయాన్ని సమర్థించాడు. అప్పుడు భర్త ఆస్తిలో సగం ఆ మహిళకు ఇచ్చాడు. అతను అప్పటికే చాలా మంచి పని చేశాడని ఆ మహిళ భావించింది. ఆమె పక్షవాతానికి గురైన తర్వాత ఆమె భర్త ప్రతిరోజు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. తన భర్త ఏడవడం చూసి ఆమెకు క్షమాపణ చెప్పింది. ఆమె అతన్ని ఓదార్చాలనుకుంది. మధ్యాహ్నం అతను మరియు మహిళా సహాయకురాలు తమ కొడుకును పాఠశాల నుండి తీసుకురావడానికి వెళ్లారు. ఆ మహిళా సహాయకురాలు మళ్లీ ఆ మహిళ మణికట్టుకు గాయమైందని చెప్పి ఆమెను ఇరికించింది. ఇది విన్న కొడుకుకు చాలా కోపం వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతను తన స్కూల్ బ్యాగ్ను నేలపై విసిరి వీల్చైర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. భర్త విడాకుల ఒప్పంద పత్రాన్ని కూడా పట్టుకుని తనకు విడాకులు కావాలని చెప్పాడు. కానీ వెనుక నుండి ఎటువంటి స్పందన రాలేదు. తెరా ఆ స్త్రీకి విడాకులు వద్దని తండ్రి కొడుకులు అనుకున్నారు. కొడుకు ఏడుస్తూ తనను వెళ్లనివ్వమని ఆమెను బ్రతిమాలాడు. ఆ సమయంలో పక్కింటి సెక్యూరిటీ గార్డు వారి ఇంటికి వచ్చి మృతురాలి గురించి వారికి చెప్పాడు. ఆ వ్యక్తి ఒక స్త్రీ. వారిద్దరూ తక్షణమే ఏం చేయాలో